నాన్న, అన్నయ్యలు, వదినలు. అవునమ్మా, వాడి ప్రేమ రోగం నయం చేసుకోవడం కోసం మా అందరికీ తల రోగం తగిలించాడు. మాకే ప్రాబ్లమ్స్ లేవు, అందరం సవ్యంగా ఉన్నాం. ప్రూఫ్ కావాలా? ఈవిడ కళ్ళు బాగా కనపడితే కనుక నీకు ఇంత మంచి చీర సెలెక్ట్ చేసింది. అది మా షాప్ లో. ముష్టి కృష్ణారావు అండ్ సన్స్ కాదు, ముద్దు కృష్ణారావు అండ్ సన్స్. అది ఇప్పుడు నీకు అన్నీ క్లియర్ కదా? వీడు రాఘవ్, నీకు ఎమ్మెల్యేగానే తెలుసు, కానీ వీడు నా జాన్ జిగర్. ఈ ఇల్లు వీడిదే, ఈ సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసింది వీడే. హాయ్. కానీ ఇంకొకటి మిస్ అవుతున్నాడే, ఇక్కడ వాడు. హ్యాపీ బర్త్డే టు యు. कांस्टेबल रोदरफोर्ड आपको हैप्पी बर्थडे बोलता है. వీడే సుబ్బు, నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు లాలైతే నాకేంటి, కోట్లేక బాలైతే నాకేంట్రా? ఏంట్రా నన్ను కొట్టించడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావా? నీలాంటి వాళ్ళు 10 మంది, 50 మంది, 100 మంది, ఎంత మంది వచ్చినా సరే నేను మాత్రం ఒంటరి. వాయిస్ లో బేసు, నుంచున్న ప్లేసు రెండూ మారం. మొన్న నీ తమ్ముడు నా బుచ్చి జోలికి వచ్చాడు, వార్నింగ్ ఇచ్చి వదిలేశా. ఇప్పుడు నా జోలికి వచ్చాడు, గుడ్డును బాదినట్టు బాది నీ కాళ్ళ దగ్గర పడేది. మళ్ళీ నా జోలికి వచ్చారో వీటితో పాటు నిన్ను కూడా వదిలిపెట్టు, తీస్తాను కూడా. నీకు దేవుడు కొంచెం రోషం పెట్టాడన్నా? వాడు అనేసి మాటలు కూసి వెళ్తుంటే చూస్తుంటావా? పద పద పద. పారిపోవడం, ఓడిపోవడం అనేవి ఈ లాల్ మహంకాళికి తెలియవురా. అది కాదన్న వాడు. ఒకటి కొట్టాలంటే ఆవేశం ఉండాలి, పవర్ ఉండాలి. కానీ ఇలాంటి వాడిని కొట్టాలంటే ఆలోచన ఉండాలి. మన దెబ్బ వీడి మీద పడ్డానికి ముందు వీడి బలం ఏంటో, వీక్నెస్ ఏంటో తెలియాలి. ఏం మాట్లాడుతున్నారా మీరు? లేవండి లేవండి. కోట్లు కుమ్మరిస్తే స్నేహాన్ని నమ్ముకుంటానుకుంటున్నారా? వాడు ఎవరనుకుంటున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్. ఇంత అప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం. వాడు నా గుండె, నా ఊపిరి. అలాంటి వాడిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాలరా? చూడండి, కావాలంటే ఇలాంటి సూట్ కేసులు ఎన్నైనా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. నిన్ను కొట్టిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోవాలని ఆ దేవుడికి మొక్కుకుని ఉపవాసం ఉంటాను. నువ్వు ఇక్కడ మందు రాస్తున్నావు సరే, పాపం వాళ్ళకెవరు మందు రాస్తున్నారు? ఏమన్నారు? అంటే వీడు వాళ్ళని బాగా కుమ్ముంటాడు కదా, అందుకని. నోరు మూయండి. దుర్గా, నువ్వు వేడి నీళ్ళు తీసుకురా. మోహన్, నువ్వు వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా. లలిత, నువ్వు వెళ్ళి తించే తీసుకురామ్మా. అలాగే అంబులెన్స్ కూడా పిలిస్తే వినబట్లా? అంబులెన్స్ అంటే పిలవండి. నాకు కనపడదేమో కానీ వినిపిస్తుంది. మరైతే ఫోన్ చేయండి. ఆపండి, ఎవరి గోల వాళ్ళది. బుజ్జి వచ్చింది, బయట వెయిట్ చేస్తుంది. ఎవరిని ఆలోచించారా? ఏంటి బుజ్జి ఎక్కడికి వచ్చిందా? మరి ఇక్కడికి రాక రోడ్లు ఎంట తిరుగుతుంది. అరే ఈ రోజు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. రేపు హాస్టల్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అటాక్ చేయొచ్చు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకుంటారు అసలు? బుజ్జే రామ్మా, లోపలరా. ఆగాగు, ఇక్కడ ఇంకా మ్యాటర్ పెండింగ్ లోనే ఉంది. ఏంటి రమ్మని పిలిచేయటమేనా? అమ్మాయి ఏమో వయసులో ఉంది, ఇంట్లో ఎద్దులాగా పెరిగిన కుర్రోడు ఒకడు ఉన్నాడు. రేపు బయట నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారా? మీ పరువు ఏమైపోతుందని కొంచెం కూడా ఆలోచించారు అసలు? కరెక్ట్ నాన్న, వరండాలో సెటిల్ చేద్దాం. ఊరన్నయ్య, నీ కంటికే కాదు మెదడుకు కూడా సైట్ వచ్చింది. స్టోర్ రూమ్ లో దాచేస్తే కాళ్ళకి చచ్చిద్దాం వదినా. మరైతే పూజ గదిలో ఇంకో రకంగా ఆలోచన రావట్లేదా వదినా? కొంచెం ఆలోచించండి ప్లీజ్. అదంటే ఇదంటో, ఇదంటే అదంటో. అసలు ఏంటో నీ ఉద్దేశం? వాడి ఉద్దేశం ఏంటో నేను చెప్తాను. నువ్వు రా బుజ్జి. ఈ అమ్మాయిని మీ ఇద్దరికి కోడల్ని చేద్దామని, అన్నయ్యలకు మరదల్ని, వీళ్ళకో తోడు కోడల్ని తీసుకొద్దామని. ఎరా అంతేనా? నీకు అర్థమైందిరా, వాళ్ళకి అర్థం కావటం. ఏంట్రా
ఆ అమ్మాయిని లగేజ్తో చెకింగ్ చేయించడం తీసుకొచ్చావు, బాగానుంది. దానికి ఇంత డ్రామా అవసరమా? నాన్నగారు ఈ డ్రామాకి తెర వేయాలంటే అర్జెంట్ గా అన్నవరంలో నిశ్చితార్థం, ఆపై వైజాగ్ లో ధూమ్ ధామ్ అని పెళ్లి. శుభం. సమయం అయింది, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. ఎవరో బలవంతంగా వ్యాన్లో తీసుకెళ్తున్నారు. అదృష్టవంతుడు కాబట్టి నాకేం కాదు. మెళ్ళలో గోల్డ్ చైన్ వేసుకొని కింగులో తిరగాస్తున్నాడు, ఇవి నెక్ బెల్ట్ వేసుకుని ఆల్చేషన్ డాగ్ లాగా అని మూలగాల్సి వచ్చింది. ఏంటి నేను ఎప్పుడో చెప్పా తమ్ముడు తీసుకెళ్ళటని పారిపోని, ఏమన్నావు? ఆన్లేపేస్తాను. లిఫ్ట్ లోంచి కింద పడ్డావు, నడు విరిగిపోయి నువ్వే నలుగుతూ లేపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ గట్టిగా రాకు, మెడకు కూడా బెల్ట్ పడుద్ది. మంచి మాటలు చెప్తే మీరు ఎప్పుడున్నారు కాబట్టి మీ కర్మ. నిన్ను పెద్ద పోటుగాళ్ళకి ఎదవ ప్లాన్ ఒకటి వేసాడు. లిఫ్ట్ పడింది, నడు విరిగింది, దోలు తీరింది. సార్ నమస్కారం సార్. మీ బాస్ ఎలా ఉంది? చిన్న బాస్ నెక్ అవుట్, పెద్ద బాస్ డెక్ అవుట్. నో ట్యాక్స్, థ్యాంక్స్. హలో సార్, వంశీ ఎక్కడ ట్రేస్ అవుట్ చేశాం సార్. ఇజ్ ఇట్ ఓకే? ఐఎమ్ కమింగ్. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు గవర్నర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశాయి. ఇప్పుడు అందిన వార్త, నగరంలో సంచలనం సృష్టించిన కార్మిక శాఖ మంత్రి కొనిమెట్ల రాఘవ హత్య కేసులో ప్రధాన నిందితుడు వైజాగ్కి చెందిన వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. అలాగే వైజాగ్ రౌడీ షీటర్ వీర్రాజు హత్య కేసులో కూడా ఇతనే ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నేనంతా చూశాను వంశీ. అంటే నేను లేకుండా, నాకు తెలియకుండా ఒంటరిగా తిరుగుతున్న ఎందుకేనా? అది కాదు, నా మాట విను. వద్దు, ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకంటూ ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. బుజ్జి, నాకేం కాదు, నాకేం కాదురా. ఇంకేం చెప్పొద్దు, ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వీల్లేదు. పద. అది కాదు, నా మాట విను. బుజ్జి, నా మాట విను. బుజ్జి, నాకేం కాదని చెప్తున్నాను కదా. వంశీ, అవతల పోలీసులు నీకోసం కాలుస్తున్నారు. ముందు మన అక్కడి నుంచి బయలుదేరాలి. నేను ఎందుకు బుజ్జి, నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకున్నది చాలు. ఇంకా ఎంతమందినైనా చంపుతా. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మన జీవితాలు నాశనం చేసిన వాళ్ళు వెనకాల 100 మంది ఉన్నా సరే నరికేస్తా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏంట్రా నీకోలా? ఇందా నుంచి అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, కళ్ళు కనిపించలేదు నీకు? బుజ్జి, నువ్వు బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావురా? రే బుజ్జి, ఒక్కసారి ఆలోచించరా, నువ్వెంత సంతోషంగా ఉండేదని. మన భవిష్యత్తు గురించి మనం ఎన్ని కళ్ళలు కన్నావరా. కానీ ఆ బాస్టర్స్ పిచ్చి కుక్కలాగా మన ఆశల్ని, మన కళ్ళల్ని అన్నీ నాశనం చేశారు. చివరికి మనకు మిగిలింది కన్నీళ్ళు తప్ప. అన్నీ దూరం అయిపోయాయి. ఏది మిగిల్చలేదు. అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదిళ్ళు, పిల్లలతో మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఎంత సందడిగా ఉండేవాళ్ళం. ఏమైపోయింది ఇప్పుడు ఆ సంతోషం అంతా? ఎందుకు వాళ్ళందరికీ దూరంగా బతకాల్సి వస్తుంది? నీకు, నాకు, మన కుటుంబానికి ద్రోహం చేసిన నా కొడుకుల్ని ఒక్కొక్కడిని వెంటాడి చంపుతా, నరుకుతా. రే వంశీ, ఏంట్రా ఇదంతా? నువ్వన్నా చెప్పరా, ఇచ్చిది నాకేదో జరుగుతుందని భయపడుతుందిరా. జరిగిన దారుణాన్ని ఎలారా మర్చిపోయేది? రే, అంతా మన్నే చూస్తున్నారా. పద, పైకెళ్ళి మాట్లాడుకుందాం రా.
వైజాగ్లో వీర్రాజు మర్డర్, హైదరాబాద్లో మినిస్టర్ మర్డర్, ఈ రెండు చేసిన వాడు ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అయి ఉంటాడు అనుకున్నాను. కానీ అతని బిహేవియర్ చూస్తుంటే ఏమైంది? అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? నా కొడుకు క్రిమినల్ కాదు. కుటుంబం అంటే గౌరవం ఉంది. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. బుజ్జి అనే అమ్మాయిని ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశాం. కాసేపట్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా బుజ్జిని ఎవరో బలవంతంగా వ్యాన్లో తీసుకెళ్తున్నారు. బుజ్జిని ఎత్తుకుంటూ వంశీ వెళ్ళాడు. బుజ్జి, మనం చాలా కలలు కంటాం, అవన్నీ నిజం అవ్వాలని లేదు. అందుకే నన్ను మర్చిపో వంశీ. చిక్కిందా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నాను? నేను నిన్ను మర్చిపోవటం ఏంటి? జరిగింది ఒక పీటకలనుకుని నువ్వు మర్చిపో. ఇక ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడు రాకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలిరా. చనిపోయిన బుజ్జి ఉన్నట్టే ఊహించుకుని నీకు మేమంతా ఉన్నారా? వాడు అలా గాల్లో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాం. మా బుజ్జి ఎలా మాట్లాడుతుంది? నువ్వన్నా చెప్పునా? తనకి మనం అందరూ ఉన్నారు చెప్పండి. చెప్పుకోదు. ఏం చెప్పాలో తెలియదు, ఎలా ఓదార్చాలో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ విజువల్ హెలూసినేషన్, పార్ట్ ఆఫ్ స్కిజోఫేనియా. మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు మనకు దూరమైనప్పుడు తట్టుకోలేని మానసిక స్థితి. అందుకే వాళ్ళు ఇంకా తమ ముందే ఉన్నట్టు, తమతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మీ అబ్బాయి అలాంటి ఊహల్లోనే ఉన్నాడు. ఈ కండిషన్లో వంశీకి నిజం తెలిస్తే వాడు మాకు దక్కడని డాక్టర్ చెప్పాడు. వెంటనే మాకు రాఘవ్ గుర్తుకొచ్చాడు. వాడికి ఫోన్ చేశాం. వాడిక్కడే ఉన్నాడు. వాడు గాని వాడి ఫ్యామిలీ మెంబర్స్ గాని ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. దొరికినట్టు నరికేయండి, వెళ్ళండి. ఎవడు మాకు అండగా ఉంటాడనుకున్నామో వాడే వెన్నుపోటు పొడిచి నా కొడుకుని స్థితికి తెచ్చాడు. రాఘవ మనుషులు దొరకకుండా ఉండాలని, నా కొడుకును బతికించుకోవాలని మేమంతా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాం. కొడుకు కోలుకుంటున్నాడన్న ఆనందంలో ఉంటే ఓ రోజు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే వైజాగ్లో వీర్రాజు హత్య జరిగింది. అప్పుడు అర్థమైంది మాకు, ఆ కొడుకు యజ్ఞం మొదలెట్టాడని, వాడి యజ్ఞానికి మేము అడ్డు కాకూడదని దూరంగా ఉండిపోయాం. అంటే వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా? నేనొక్కడనే కాదు, మేము కూడా. మా బాబాయ్ చేసింది కరెక్ట్. ఏంటి? చచ్చిపోయిన వాడి గర్ల్ ఫ్రెండ్ బతికే ఉన్నట్టు ఊహించుకొని గాల్లో మాట్లాడుతున్నాడా? సబాష్, ఇదిరా న్యూస్ అంటే. పాపం, వాడి గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది. వీడిక్కడుండి ఏం చేస్తాడు? వీడిని అక్కడికే పంపించేస్తే పోలా? అది నువ్వే చెయ్యాలి. కానీ ఒక్క విషయం, వాడిని ఎన్కౌంటర్ చేసే ముందు ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించు. పిలిచి పిండం పెట్టించుకోవడం అంటే ఇదే. రేయ్, ఫోన్ నీకే. ఎవరో బాగా కావాల్సిన వాళ్ళంట, మాట్లాడు. లాల్ మహంకాళ్. నాతో పెట్టుకుంటే ఎవడి పనైనా ఖాళీ. చంపాలి అని కాళ్ళకి కత్తులు కట్టుకుని తిరిగావు కదరా. ఇప్పుడు నువ్వే కొన్ని నిమిషాల్లో చావబోతున్నావు. ఆ 4 గోడల మధ్య నీకు కోరి. నువ్వు చచ్చిపోతే నీ బుజ్జినెవరు చూసుకుంటారని వరియా? నీకా భయమే అక్కర్లేదు, మేమున్నాం కదా, చాటుగా ఉంచుకుంటాం. రే తమ్ముడు, ఓల్డ్ ప్యాసింజర్లం కదా, నువ్వే దిగులు పడకుండా హ్యాపీగా చచ్చిపో. చూడను, బుజ్జిని మళ్ళీ కిడ్నాప్ చేసి ఎక్కడ అడిగితే వాడు చెప్పింది నిజంరా. బుజ్జి లేదు, చచ్చిపోయింది.
బుజ్జి ఆ రోజే చచ్చిపోయిందిరా. ఇదిగో ఈ చేతులతోనే దానం చేశానురా. ఇన్నాళ్ళు నిన్ను బతికించుకోవడానికి నీ ఊహే నిజమని అబద్ధాలు చెబుతూ నమ్మించావు నాన్న. అవునరా, వచ్చి నిన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది.